विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। वागर्धात्मसंयुक्तो वागर्धप्रतिपत्तये जगदपितरं वन्दे पार्वती परमेश्वरं। సరే, జగద్గురువులు శంకరాచార్య వారి గురించి కొంతమంది స్టూడెంట్స్ పెద్దవాళ్ళు డౌట్స్ అడిగారు. సో వారి గురించి కొంచెం డీటెయిల్స్ ఎలా మనం తెలిసినంత వరకు డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ రోజు శంకరాచార్య వారి గురించి చెప్పుకున్నాం. జగద్గురుడు ఆదిశంకరాచార్యులు పుట్టిన స్థలం కాలడి, కేరళలో. ఎక్కడ? కేరళలో కాలడి. ఆయన పుట్టినప్పుడే అగ్నిదేవుడు రుద్రాక్ష ఋషి అనే ఋషికి చెప్పారు శంకరాచార్య వారి జీవితం 8 సంవత్సరాలే అని. అందుకు రుద్రాక్ష ఋషి ఏం చేశారంటే తన జీవితంలోంచి 24 ఏళ్ళు తీసి శంకరాచార్య వారి జీవితంలో కలిపారు. అంటే అదంతా ఒక డివైన్ మిరకిల్ అంటారు. అది మనకు అందదు, మనుషులకు అందదు. సో శంకరాచార్య వారి జీవితం 8 సంవత్సరాలే అయితే రుద్రాక్ష ఋషి యొక్క ఆయుర్దాయంలోంచి 24 సంవత్సరాలు. ఎలా అయితే మనం సప్తశనివార వ్రతాలు అనుకున్నాం కానీ వెంకటేశ్వర స్వామి ఆ సప్తశనివార వ్రతం చేసుకున్న దంపతులు వాళ్ళకి శని దోషం వల్ల అపమృత్యు ఉన్నందువల్ల వాళ్ళు సప్తశనివారాలు చేసుకుంటే వాళ్ళ వచ్చే జన్మల ఆయుర్దాయం వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోకి మార్చి వాళ్ళకి పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు ఇచ్చి తర్వాత ఆ స్వామివారి సేవ చేసుకుంటూ తనలో కలిసిపోయారు. అంటే నెక్స్ట్ జన్మలో ఏమో చేశారో చెప్పడానికి ఆ ఆయుష్ ఇక్కడ కలిపారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ తొందరగా చనిపోయి నెక్స్ట్ జన్మ ఎత్తి వెళ్ళాల్సిన జీవితం స్వామిని పట్టుకుంటే ఏం చేశాడు, ఆ యుద్ధం ఇక్కడ చేశాడు. ఇలా జరిగే ఛాన్స్ ఉన్నాయి. అలా శంకరాచార్య వారికి రుద్రాక్ష ఋషి ఏం చేశాడు, తనకి 24 సంవత్సరాలు తన జీవితంలోంచి తీసి శంకరాచార్య వారికి ఇచ్చారు. అలా శంకరాచార్య వారు 8వ ఏట, 16వ ఏట, 24వ ఏట, 32వ సంవత్సరాలకు వెళ్ళిపోయారు. సిద్ధి పొందారు స్వామి. అయితే శంకరాచార్య వారి గురువు గారి పేరు గోవింద భగవత్పాదులు. వాళ్ళందరూ కూడా భగవత్పాద అని వెనకాల వస్తుంది స్వామివారి. అంటే భగవంతుడి పాదాలను ధరించిన వాళ్ళు. ఎక్కడ? శిరస్సున. అంటే వారికేనా అంటే మనందరికీ అలా ధరించమని చెప్పడం కోసం వాళ్ళు అలా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మనకి 20 వెంకటేశ్వర స్వామి, మనం ఏం చేయాలి? గోవింద భగవత్పాదులేగా. అంటే వెంకటేశ్వర స్వామి పాదపద్మములు మన నెత్తి మీద పెట్టుకోవాలి చెప్పుకోవడానికి. అలా శంకరాచార్య వారి గురువు గారి పేరు గోవింద భగవత్పాదులు. వాళ్ళ అమ్మగారి పేరు ఆర్యాంబ, తండ్రి పేరు శివగురు. వాళ్ళ అమ్మగారి పేరు ఆర్యాంబ, తండ్రి పేరు శివగురు. ఆర్యాంబ చిన్నతనంలోనే శంకరాచార్య వారి తండ్రి కాలం చెందారు, దేహం వదిలేశారు, సిద్ధి పొందారన్నమాట. అయితే శంకరాచార్యుల వారు చిన్నతనంలోనే సన్యాసం తీసుకునేటప్పుడు ఏమైందంటే పూర్ణా నదిలో స్నానానికి దిగారు. దిగినప్పుడు ఒక ముసలి వచ్చి ఆయన కాలు పట్టుకున్నప్పుడు శంకరాచార్య వారు ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే శంకరాచార్య వారుగా వచ్చారు, గురువు రూపంలో వచ్చారు. ఎందుకు అంటే లోకంలో ఉన్న మనల్ని ఉద్ధరించడం కోసం. అందుకని ఇన్ని స్తోత్రాలు రాయడం కానీ, బ్రహ్మసూత్ర భాష్యాలు రాయడం కానీ, శ్రీచక్ర ప్రతిష్టాలు కానీ, గుళ్ళల్లో వాటిని మళ్ళీ పూర్వ కళను తీసుకురావడం కానీ, ఆ పూజా విధానం ఎలా చేయాలని చెప్పడం కానీ అవన్నీ స్వామివారి దేవల్లే మనకు దక్కాయి శంకరాచార్య వారు. అయితే వారి సన్యాసం తీసుకుని ఎక్కడ పూర్ణా నదిలో తీసుకున్నారు. తీసుకునేటప్పుడు సంఘటన ఒకటి జరిగింది, విచిత్రమైన సంఘటన జరిగింది. అది దైవ సంఘటన అని చెప్పాలి. దైవ కృప వల్ల అది జరిగింది. ఒక ముసలి వచ్చి శంకరాచార్య వారికి కాలు పట్టుకోగానే తల్లి ఒడ్డు నుంచి అరుస్తున్నారు, శంకర ఒడ్డుకు వచ్చి అంటారు. అమ్మ కాలు పట్టుకుని ముసలి, నన్ను సన్యాసం తీసుకొనిస్తేనే అది వదులుతుంది, నన్ను సన్యాసం తీసుకోమంటావా, నువ్వు పర్మిషన్ ఇస్తే సన్యాసం తీసుకుంటాము అని అడిగారు. అక్కడి నుంచి అడగంగానే వాళ్ళమ్మ ప్రాణాలు పిల్లాడి ప్రాణాలు నిలబడాలి కదా, ప్రాణాలు నిలబడాలంటే సన్యాసం తీసుకొని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే పిల్లల సన్యాసంలోకి వెళ్ళిపోతారు. ఇంట్లో గృహస్థంలో ఉండడానికి ఉండదు, బ్రహ్మచర్యంలో ఉండదు, అనుభవిస్తాం లేకపోతే సన్యాసాలకు వెళ్ళిపోవాలి. తల్లికి ఇంకా ఏం తోచక పిల్లాడు ఎక్కడ ప్రాణాలు నిలబడాలి కదా, ప్రాణాలు ఎక్కడ పోతే భయంతో ఒప్పుకున్నాను. తల్లి ఒప్పుకోగానే అప్పుడు శంకర సన్యాసం తీసుకోగానే, అంటే నేను ఇప్పటి నుంచి సన్యాసం స్వీకరిస్తున్నాను, స్వామి సంకల్పం చేసుకోవడం ముసలి కాలం వేసి. అంటే స్వామి వారిని సన్యాసంలో తీసుకురావడం కోసం ఒక దైవీ సంఘటన.
జరిగింది. అందుకని అమ్మ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా సన్యాసంలో రావడానికి వీల్లేదు. రీసెంట్గా కూడా కంచి పరమాచార్యుల వారు నెక్స్ట్ వచ్చే సన్యాసిని ప్రకటించారు కదా, పీఠానికి అధిదేవతగా అధిష్టానంలో కూర్చోవడానికి నెక్స్ట్ వచ్చే సన్యాసిని కూడా ప్రకటించారు. వారి పేరేంటి తెలుసా? సత్య చంద్రశేఖర్ సరస్వతి స్వామి నెక్స్ట్ వచ్చేవారు. సరే, అలా శంకరాచార్యుల వారు తన జీవితంలో కొన్ని సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. సిద్ధాంతాలు అంటే ఫిలాసఫీస్, ఒక రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ టు ఫాలో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. జనాల్లో కన్ఫ్యూజన్ లేకుండా ఇన్ని దేవతలు ఉన్నారు కదా, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అలా కాకుండా మళ్ళీ కొంతమంది గురువులు బయలుదేరుతారు. విష్ణువే దేవుడు, శివుడే దేవుడు, అమ్మ అనే దేవుడు అని బయలుదేరారు రకరకాలుగా. దీనిలో నిజమైన భక్తులు కన్ఫ్యూజ్ అయిపోయి అలాంటి గురువుల అండర్లోకి వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకుంటారు. ఏ దేవుడు గొప్ప అనేది ఎప్పుడూ లేదు. మన సనాతన ధర్మంలో ఏ దేవుడు గొప్ప అనేది లేదు. అందరి దేవుడు గొప్ప. అసలు ఇంతమంది దేవుడు కాదు, ఒకడే ఉన్నాడు, ఒకడే ఇన్ని అయ్యాడని చెప్తారు. అందుకనే శంకరాచార్య వారు అద్వైతం అన్నారు. అద్వైతం అంటే రెండు కానిది, విచ్ ఇస్ నాట్ టూ, అంటే ఒకటే ఉందని అర్థం. ఏముంది? అదే బ్రహ్మపదం, బ్రహ్మం అంట. అదే ఎన్ని రూపాలుగా వస్తుంది. అలానే జీవాత్మ పరమాత్మ ఒకటే, రెండు కాదు. కాకపోతే ఎందుకు మరి ఇలా కనబడుతుంది అంటే మనలో ఉన్న మెచ్యూరిటీ లేదు కాబట్టి, మనం ఇంకా సాధనలో పండలేదు కాబట్టి దీన్ని జీవాత్మ అనుకుంటున్నాం. ఎందుకు జీవాత్మ అనుకుంటున్నాం అంటే శరీరం అనేది మనం అనుకుంటున్నాం కాబట్టి జీవాత్మ అయిపోయింది. శరీరం ఏం కాదనుకుంటే జీవాత్మ పరమాత్మగా మారిపోతుంది. అంటే మనలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్ మారాలి. నాలెడ్జ్ కాస్త విజ్డమ్గా మారి జీవాత్మనే పరమాత్మ, అంటే నాలోనే పరమాత్మ ఉన్నాడు, ఇది జీవాత్మ కాదు, శరీరం నేను కాదు, నేను ఆత్మని అనే పక్వం చెందినప్పుడు, పండినప్పుడు జీవాత్మ పరమాత్మగా మారిపోతుంది. అంతేగాని రెండుగా లేవు. ఎలా అయితే సూర్యుడి బింబము కింద కుండ పగలగొట్టినప్పుడు ఒక్కొక్క చిప్పలో ఉన్న నీళ్ళల్లో ఎన్ని సూర్యుడు కనబడతాయి, ఎన్ని చిప్పలు ఉంటే అన్ని పెంకులు ఉంటే అన్ని నీళ్ళల్లో సూర్యుడు కనబడతాడు. నిజంగా ఉన్నాయా? లేదు. నిజంగా నీళ్ళు తీసేస్తే సూర్యుడు ఒకటే ఉంటాడు. అంటే ఒక్కడు ఇన్నిగా కనబడుతున్నాడు. ఒక్కొక్క ఆ మట్టి పెంకే మన శరీరం, మట్టి పెంకే మన శరీరం. దానిలో నీళ్ళులో బింబం కనబడుతుంది. అదే జీవాత్మ అన్నిగా కనబడుతుంది. కానీ ఉన్నది ఏంటి? ఒకే పరమాత్మ అన్ని రూపాలుగా భాషిస్తున్నట్టు నీలో, నాలో, చీమలో, దోమలు, ప్రతిలో పరమాత్ముడే ఉన్నాడు. అది అద్వైత సిద్ధాంతం. దాన్ని ఏమనుకుంటాం? జీవాత్మ పరమాత్మ వేరు కాదు, రెండు కాదు, రెండు ఒకటే. అద్వైతం. ద్వైతం అంటే రెండు, రెండు కానిది. అంటే కానిది. ఏం కానిది? రెండు కానిది. రెండు కానిది అంటే 3, 4 అన్నారు లేదు. రెండే కానీ 3, 4 ఎట్లా అవుతుంది అంటే ఖచ్చితంగా ఒకటే అని చెప్పాలి. అలా ఆత్మ బ్రహ్మము రెండు ఒకటే. శంకరాచార్య వారు మనకి దగ్గర ఏ కాలం వారు అంటే 8th సెంచరీ. దాన్నే 788 CE కామన్ ఎరా అంటారు. అప్పటి వారు శంకరాచార్య వారు. అలానే అప్పట్లో జనాల్లో ఇప్పుడు కూడా చూస్తున్నాం, కొంతమంది విష్ణువే దేవుడు అని గురువులు బయలుదేరాడు. శివుడు విష్ణువు కింద దాసుడని, అలా శివుడే దేవుడు, శివుడు కింద విష్ణువు దాసుడని ఇలా చెప్పేవాడు బయలుదేరాడు. శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని. అలాంటి గురువుల్లో పట్టుకొని మనం వెళ్తే మొత్తం బురదలో పడతాం. ఎందుకు బురదలో పడతాం? ఒక దేవుడిని మనం గొప్ప అని ఇంకో దేవుడిని ద్వేషించడం వల్ల ఏమవుతుంది? శృంగేరి పీఠంలో భారతీ తీర్థస్వామి గారు చెప్పారు ఒకసారి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్యలో ద్వేషభావం లేదంటే పరస్పరం వీరు గొప్ప వారు గొప్ప, వీరు తక్కువ ఆయన ఎక్కువ అని చేస్తే వాడికి వచ్చే జన్మలో ఎలాంటి రోగాలు వస్తాయంటే కడుపు నొప్పి రోగం వస్తుంది. ముగ్గురు వేరుగా చూస్తే ఏ రోగం వస్తుంది? కడుపు నొప్పి. కడుపు నొప్పి వాళ్ళందరూ పోయిన జన్మలో ముగ్గురు వేరుగా చూసిన వాళ్ళు. మరి ఎలా నమ్మాలి? స్వామి చెప్పిందంటే ధర్మం ఎవరు చెప్పింది వినాలయ్యా అంటే దానికి కూడా ఒక రూల్ ఉంది. శంకరాచార్య వారు చెప్పారు. శంకరాచార్య వారు ఏం చెప్పారంటే తను ప్రతిష్ఠించిన 4 పీఠాల్లో శృంగేరియే హెడ్. శృంగేరి పీఠమే హెడ్. అది సౌత్లో ఉంది. సో ఈ 4 పీఠాల్లో కానీ ప్రపంచంలో ఏ పీఠంలో ఏ డౌట్ వచ్చినా వాళ్ళు ఎవరిని కనుక్కొని చేయాలి? శృంగేరి పీఠాన్ని కనుక్కొని మాత్రమే ఆ ధర్మాన్ని ప్రకటించాలి. అందుకే మనం భారతీ తీర్థ స్వామి గారు శృంగేరి పీఠాధిపతి కాబట్టి అర్థమైందా? ఆయన చెప్పిన ఆ స్వామీజీ చెప్పిన ధర్మం మాత్రమే ధర్మంగా చెల్లుతుంది, మిగతా చెప్పింది చెల్లదు. అలానే మనం బేస్ తీసుకోవాలి. అందుకనే అంటారు ధర్మాన్ని తీసుకొని పోవాలి. మరి ధర్మం చెప్పేది అంటే జగద్గురువులు పీఠాధిపతి. శృంగేరి పీఠం అన్నిటికీ మించిన పీఠం. మరి కాంచీపురం ఏంటంటే ఉపపీఠం. శంకరాచార్య వారు ప్రతిష్ఠించింది కాదు కాంచీపురం, అది ఉపపీఠం. దాని గురించి మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. శంకరాచార్య వారు పెట్టింది 4 పీఠాలు. అవి ఏంటంటే మళ్ళీ మనం చెప్పుకుందాం. సరే, శంకరాచార్య వారు లోకల్లో జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారని
ఒక పూజని ప్రవేశపెట్టారు. దాన్నే పంచాయతన పూజ అంటారు. ఏం పూజ? పంచాయతన పూజ. పంచ అంటే 5. పంచాయతన పూజలో 5 దేవుళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరెవరు అంటే శివుడు, విష్ణువు, అంబిక, వినాయకుడు, సూర్యుడు. ఈ 5 పూజ చేస్తే అందరు దేవతలు దానిలోకి వచ్చేస్తారు అని అర్థం. మీరు శివుడికి సంబంధించిన రూపాలు ఏదైనా తీసుకోవచ్చు. జడ్డీశ్వరుడు, కాలభైరవుడు ఏదైనా తీసుకున్నారు, దక్షిణాంతా శివుడిలోకి వచ్చేస్తారు. రామ దశావతారాన్ని విష్ణువులోకి వచ్చేసింది. అలా అంబిక అమ్మవారి రూపాలన్నీ అంబికలోకి వచ్చాయి. సూర్యుడు ప్రత్యక్ష దైవం ఆయన. గణేశుడు ప్రథమ పూజ్యుడు కాబట్టి గణేశుడు. ఇలా 5 కలిపి చేసిన పూజని పంచాయతన పూజ అంటారు. శంకరాచార్య వారు ప్రవేశపెట్టిన ఈ పంచాయతన పూజలు ఎవరు చేసినా కూడా గొప్ప ఫలితం వస్తుంది. అందరు దేవుల పూజలు చేశారు రా అని వేసుకుంటారు. అదే మనం ఇక్కడ పీఠంలో పంచాయతన పూజగా చేస్తున్నాం. అలానే శంకరాచార్య వారికి ఇంకో బిరుదు కూడా ఉంది, షణ్మతాచార్య అని. షణ్మతాలను ప్రవేశపెట్టారు. మతం అంటే మతి నుంచి వచ్చింది, కరెక్టే. స్వామివారి బుద్ధి నుండి వచ్చిందే, అందుకే షణ్మతాచార్య అంటారు. ఎందుకు అలా వచ్చినాయంటే మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో అప్పట్లో విష్ణువు గొప్ప అదే అనుకున్నాం ఇందాక. అలా అన్నప్పుడు అలా కాదు, అందరూ గొప్పనే. ఎవరైనా దేన్ని పట్టుకుంటే ముందుకు వెళ్ళొచ్చు సాధన మార్గంలో. అంతేగాని మావాడు గొప్ప వీవాడు తక్కువ చెప్పకూడదని చెప్పి 6కి సమానమైన స్థానం పూజలో కల్పించారు. అది ఎవరు అంటే సేమ్ ఇందా చెప్పుకున్నట్టే శివుడు, ఇంకెవరు? విష్ణువు, అంబిక, వినాయకుడు, సూర్యుడు, ఇంకొక ఆయన వచ్చాడు స్కందుడు, సుబ్రహ్మణ్యుడు. ఈ 6 కలిపి షణ్మతాలు అని పెట్టారు. ఈ మతాల్లో ఏది పట్టుకొని వెళ్ళినా కూడా మోక్ష మార్గానికి వెళ్ళవచ్చు. అలానే ఇందాక చెప్పుకున్నట్టుగా శంకరాచార్య వారి 4 పీఠాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రతిష్ఠ చేశారు స్వామివారు 4 పీఠాలు. ఉత్తరాన అంటే మనకి ఈస్ట్ నుంచి వెళ్దాం. ఈస్ట్ వైపు ఏముంది? పూరి జగన్నాథ్. అందుకే పూరి పీఠం ఈస్ట్. వెస్ట్కి ద్వారక. అర్థమైందా? నార్త్కి బద్రీ పీఠం. సౌత్కి శృంగేరి. ఇలా 4 పీఠాలని స్వామివారు ప్రతిష్ఠించారు. మరి 4 పీఠాలు పెట్టేయడానికి ఏంటి అవసరం వచ్చింది అంటే వేదాలని భారతదేశం నుంచి వేదాలని ప్రపంచమంతా వ్యాప్తి చేయడం కోసం 4 పీఠాలు ప్రతిష్ఠ చేశారు. చేసి 4 పీఠాల్లో 4 వేదాన్ని అందరి విద్యార్థులకు పెట్టి విద్యార్థులకు నేర్పించాలని గురువులని 4 గురువుల్ని 4 పీఠాలు పెట్టి విద్యార్థులకు అక్కడి నుంచి వేదం నేర్పించి ప్రచారం జరగాలి. వేదం నేర్పించడం శిక్షణా శిబిరాలు అక్కడ పెట్టారు ఆ పీఠాలను. అలా ఈస్ట్లో ఉన్నది ఏంటి? ఏ పీఠం అనుకున్నాం? ఈస్ట్లో పూరి జగన్నాథ్. అవునా? ఆ పూరి పీఠంలో ఋగ్వేదాన్ని నేర్పించారు శిష్యులకి. అక్కడ మళ్ళీ ఒక గురువు గారిని పెట్టారు. అలా తూర్పున మనకి పూరి జగన్నాథ్. అక్కడ ఏ వేదం అనుకో? ఋగ్వేదం. సౌత్లో శృంగేరి యజుర్వేదం పెట్టారు. అలా వెస్ట్లో ద్వారకలో ఏం పెట్టారు? సామవేదం పెట్టారు. ఇది వెస్ట్లో. నార్త్లో బద్రీ పీఠం. ఓకేనా? జ్యోతిర్పీఠం అంటారు. అక్కడ ఏం పెట్టారు? అధర్వం. ఇలా 4 వేదాలని 4 పీఠాధిపతులను అక్కడ నియమించి ఆ 4 పీఠాధిపతులు ఎవరో మనం చెప్పుకున్నాం. 4 పీఠాలు పెట్టి 4 వేదాలు అక్కడి నుంచి నేర్పుతూ ప్రపంచంలో వేద మార్గం నుంచి జనాలు తప్పుకోకుండా భక్తులు వేద మార్గంలోనే ధర్మాన్ని నమ్ముకొని పోవాలని 4 పీఠాన్ని ప్రతిష్ఠ చేశారు స్వామివారు. సరే, ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న శృంగేరి పీఠాధిపతులు ఎవరు? భారతీయ తీర్థ మహాస్వామి వారు ఇప్పుడు ఉన్నారు. వారి తర్వాత వచ్చే అనుచరులు ఎవరున్నారు? విధుశేఖర భారతీ స్వామి వారు. ఆ స్వామి వారే మనకు దర్శనం ఇచ్చారు. లాస్ట్ టైం మనం అయ్యప్ప స్వామి శృంగేరి పోయినప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు మనకి దర్శనం ఇచ్చారు. అలా శంకరాచార్య వారి చుట్టూ 4 శిష్యులు ఉంటారు ఎప్పుడు. ఎలాగైతే దక్షిణామూర్తి దగ్గర 4 కూర్చొని ఉంటారో సనక సనందన సంతమాన సనాతన అనే మహర్షులు ఉంటారు. అలా ఇంకా చాలా మంది ఉంటారు దక్షిణామూర్తి దగ్గర. కానీ స్వామి చిన్ముద్ర పెట్టి మౌనం దాల్చి ఆ మౌనంలోనే ఏం చెప్తారు? జ్ఞాన బోధ చేస్తారు. అలా శంకరాచార్య వారు శంకరులకి తేడా లేదు అని చెప్పడానికి, భేద లేదని చెప్పడానికి శంకరాచార్య వారి చుట్టూ కూడా 4 శిష్యులు ఉన్నారు. వారెవరు? పద్మపాదుడు. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఈస్ట్ వైపు ఏం అనుకున్నాం? పీఠం పూరి జగన్నాథ్. అక్కడ ఏ వేదం? ఋగ్వేదం. అందుకని ఋగ్వేదం నేర్పించమని శ్రీ హస్తమలకాచార్య వారిని అక్కడ పెట్టారు. హస్తమలకాచార్య వారు ఋగ్వేదం నేర్పుతూ
తూర్పున పూరి జగన్నాథ్లో ఆ పీఠాధిపతిగా ఉన్నారు, నియమించారు శంకరాచార్య వారిని. అక్కడ పూరిలో ఆయన నిలబెట్టారు. ఓకేనా? అలానే కింద సౌత్లో మనం ఏమనుకున్నాం? ఏ వేదం? శృంగేరి పీఠం. ఏ వేదం? యజుర్వేదం. యజుర్వేదం కోసం శ్రీ సురేశ్వరాచార్యని శృంగేరి పీఠాధిపతిగా నియమించారు. సో ఈస్ట్లో ఎవరు? హస్తమాన. సౌత్లో ఎవరు? సురేశ్వరాచార్య. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వెస్ట్కి ఎవరు ఉంది? గుజరాత్ ద్వారకా పీఠాధిపతిగా ఎవరిని పెట్టారు? పద్మపాదాచార్య వారిని. పద్మపాదాచార్య వారిని ఎటువైపు పెట్టారు? ద్వారకలో పెట్టారు పద్మపాదాచార్య వారు. ఇక మిగిలింది ఏంటి మనకి? బద్రీనాథ్. వెస్ట్ కదా పద్మపాదాచార్య వారు, ద్వారకా. ఇక మిగిలింది నార్త్ ఏముంది? బద్రీపీఠం. దాన్ని జ్యోతిపీఠం అన్నాం కదా. అక్కడ తోటకాచార్య స్వామి ఉన్నారు, తోటకాచార్య వారు ఉన్నారు కదా. తోటకాష్టకం వచ్చింది ఆ స్వామి. తోటకాచార్యుల వారు నార్త్ సైడ్ పీఠాధిపతిగా ఉన్నారు. ఆయన ఏ వేదంలో అక్కడి నుంచి ప్రచారం చేశారు స్వామి? అథర్వ వేదాన్ని అక్కడి నుంచి ప్రచారం జరిగింది. ఇలా 4 పీఠాలు, వాటి యొక్క పీఠాధిపతులు పెట్టి అలా 4 వేదాన్ని భరత భూమిలో బార్డర్స్లో పెట్టి ఎందుకలా పెట్టారంటే వేరే ధర్మాలు ఏదైతే సనాతన ధర్మం కాకుండా ఉన్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి మత్తులో పడి భక్తులు చెడిపోకుండా, లోకులు పాడవకుండా భారతదేశాన్ని కట్టడి చేసి కాపాడుకోవడానికి బార్డర్ల ఫెన్స్ లాగా మనం కాపాడుకో స్వామిగా 4 పీఠాన్ని ప్రతిష్ఠ చేశారు శంకరాచార్యులు. అలా షణ్మతాలను పెట్టారు, పంచాయత పూజ ప్రవేశపెట్టారు, అద్వైత సిద్ధాంతాన్ని పెట్టి ముందుకి తీసుకెళ్ళారు. అందుకనే శంకరాచార్యుల వారు మాత్రమే జగద్గురువులు అనడానికి కారణం ఏంటంటే వారు ఏ దేవతని ఏ దేవుణ్ణి భేదం చూడలేదు. ఎందుకంటే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందరూ శంకరాచార్య వారిని శివుడి గురించి ఎక్కువ బోధన చేశారు. ఆయన శైవమత ప్రచారం అన్నట్టుగా చెప్పారు. కానీ ఆయన అన్నది ఏంటి? భజ గోవిందం అన్నా మూఢమతే అన్నారు. ఎందుకు? ఒక ముసలాయన ఏం చేశాడు? అక్కడ సంప్రాప్తే సన్నిహితి కాలే నైనయక్షరి దుఃఖం కాలే అని ఛందస్సు దుఃఖం కాలే అని ఛందస్సును వదిలేస్తున్నాడు. వల్ల వేసేటప్పుడు ఏమైంది? శంకరాచార్యులు అటుకుండా శిష్యులతో వెళ్తూ చూసి ఈ ఏజ్ వచ్చాక ఇంత పండు ముసలి అయ్యాక కూడా నీకు ఇంకా డబ్బులు సంపాదించే ఆశ ఉందా అంటే ఈ దుఃఖులకనే ఛందస్సు ఈ అలంకారాలు ఉండేమో కాపాడతాయా? కాపాడదు. భజగోవిందం అంటారా మూఢుడా అన్నాడు. మూఢుడా అని మళ్ళీ ఆయన ఏమంటాడు అంటే శంకరాచార్య వారికి ఆ టైంలో ఆవేశంలో, ధర్మావేశంలో ఆ మాట వచ్చిన తర్వాత భ్రాత అంటారు, అంటే సోదర, తమ్ముడా మాట విను అని చెప్తారు శంకరాచార్య. ఆ విధంగా మన శంకరాచార్య వారి గురించి డిస్కస్ చేసుకున్నాం కాదు. మళ్ళీ పెట్టుకుని రివైజ్ చేసుకుంటుంటే స్వామి వారి యొక్క శంకరాచార్యుల వారి యొక్క పాదాలు మన భగవత్పాదులలాగా మన శిరస్సు పైన దాచి ఉంటే మన ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు. చెప్పుకుంటూ సర్వం శ్రీమామేశ్వర పాదాలు లోకాన్ని సంస్థాపించుకున్నాం భగవంతుడు శాంతి.